నాటి నా సోదరి మండలికి మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి తర్వాతే మేమమ్మ అని మిమ్మల్ని ముద్దు పెట్టి పాప బుద్ధిగా వెనక కూర్చున్న నా సోదరులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్త్రీమూర్తులకు వాళ్ళు ఇచ్చే గౌరవం నేను అభినందిస్తున్నాను. ఏం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను, ఎటు నుంచి వెళ్ళాలని. ఏం కావాలి అసలు మీకు? ఏంటో చెప్పండి, ఏదైనా పర్వాలేదా? మీకు అన్నీ తెలుసు, సంప్రదాయబద్ధంగానే వచ్చారు కదా అందరూ. వెరీ గుడ్. ఇప్పుడు ప్రపంచీకరణ అనేటువంటి నేపథ్యంలో పెరుగుతున్నాం మనం. ఒకప్పుడు దేశాలకి సరిహద్దులు ఉన్నాయి, ఇప్పుడు సరిహద్దు కదా, అమ్మతనాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎన్నో రకాలుగా ప్రపంచంలో చాలా వేగవంతమైనటువంటి మార్పుల్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మా తరం, నేను 4వ తరం వాళ్ళని చూస్తున్నాను. మేము అప్పుడు పెరిగిన తీరు, మా అమ్మమ్మను చూశాను, అమ్మను చూశాను, నన్ను నేను చూసుకున్నాను, మా అమ్మాయిని చూస్తున్నా, మా మనవరాల్ని చూస్తున్నాను. ఈ దీంట్లో యుగంలో ఎంతగా మార్పులు చెందుతూ వస్తుంది అనేటటువంటిది, ఇది సహజంగా మార్పు అనేది సహజం. అయితే ఆ మార్పు ఎటువైపుకు వెళుతోంది, మంచి వైపుగా చెడు వైపు అనేది కనుక మనం తూకం వేసుకుంటే, తరాజులో కనుక తూకం వేస్తే, ఒకవైపు మంచిని పెంచాలనేటటువంటిది ఉంది, దానికి మించిన చెడు కూడా పెరుగుతాయి. ఇలా పెరుగుతూ ఉన్నప్పుడల్లా రాక్షస ప్రవృత్తి పెరిగిపోతూ దేవతల యొక్క బలం తగ్గినప్పుడు ఏం చేశారు దేవతలంతా? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవారనేది మన పురాణ కథలు మనకు తెలుసు. రాక్షసులంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, యజ్ఞాగాది క్రతువులు చేసుకోనివ్వడం లేదు, ఎలాగో చెప్పి ఆయన దగ్గర చెప్పడం మనందరికీ తెలిసిన కథ. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం చేయవలసిన కర్తవ్యం కూడా అదే. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చినప్పుడు మనం 10 మందిని కలిసి వెళ్ళినప్పుడే వింటాడు. మనకు మనంగా మన సొంత కోరిక మీదకి వెళ్తే వింటాడా? ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా 10 మందిని కలిసినప్పుడు ఎలా అయితే ఆయన స్వీకరించి దానిని ఆమోదించి దానికి కావలసిన చర్య తీసుకుంటాడో, భగవంతుడు కూడా, అంటే సృష్టికర్త కూడా అంతే. మనకున్న కష్టాలని ఇలా ఉందని చెప్తేనే వింటాడు. అంటే దీనికి ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్, సామూహిక ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఎవరికి వాళ్ళ ఇంట్లో కూర్చొని గోత్రనామాలు చెప్పుకునే దానిలో అంతఃసూత్రమే ఉంది. ఏమంటున్నాం? ఫలానా రమణ నామధేశ ధర్మభక్తి సమేత సహ కుటుంబానా అంటున్నాం. కానీ లోకక్షేమం కోసం, లోక శ్రేయస్సు కోసం చేసే ప్రార్థనలో అంతఃసూత్రం ఉంది. అందున సామూహిక ప్రార్థన ఎంత శక్తివంతం. మంచిగా ఇప్పుడున్నది కుంభయుగం. ఈ కుంభయుగంలో సామూహిక ప్రార్థనకు ఉన్నంత శక్తి సొంతంగా మనం చేసుకునే పూజకి ఉండదు. అందుకని మీరు గమనించండి, మనకంటే సామూహికంగా శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చేసే ప్రార్థనలు అంత శక్తివంతమై అందరినీ కూడా ఒక బృందావనంలో కలుపుకుంటూ పోతుంది. మనం విడిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇది కలియుగం కదా. రాత్రి కూడా చెప్పాను, కలి అంటేనే విడిపోవుట అని అర్థం, విభేదించుట అని అర్థం. విడివిడిగా ఉండాలనిపిస్తుంది తప్ప కలివిడిగా ఉండాలని అనిపించదు మనకి. అది కలి యొక్క లక్షణం. మనం పూర్వకాలంలో మన ఇళ్లలో బాగా గుర్తు చేసుకోండి, గొడ్డళ్ళు, గడ్డపారలు, ఇనుప సామాన్ని గొడ్ల చావిట్లో ఉండేవి. అవునా కదా? పిన్ను కింద పడినా, మేము కింద పడినా చేత్తో పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. గుర్తొస్తున్నాయి మీ అందరికి. ఎందుకని? ఇనుములో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి. కలిపురుషుడు ధరించే నగలన్నీ ఇనుమవి. ఇనుప కిరీటం, ఇనుప భుజకీర్తులు, ఇనుప పాదుకులు, ఇనుప గొలుసులే అని వేసుకునేది. అందుకని మనకు చెక్క బీరువాలు, చెక్క పండితులు, చెక్క మంచాలు, నులక మంచాలు, నవారు మంచాలు, పైన కూడా పెంకులు, దూలాలే.
ఎక్కడ పైన రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ కూడా వాడేవాడు కాదు కదా. ఎప్పుడైతే మన ఇంట్లో స్టీల్ గ్లాసులతో కాఫీ తాగటం మొదలెట్టామో, ఎప్పుడైతే స్టీల్ బీరువాలు మన ఇంట్లోకి వచ్చాయో, ఎప్పుడైతే స్టీల్ ఫర్నిచర్ మన ఇంట్లోకి వచ్చాయో, స్టీల్ గిన్నెల్లో వంట చేయడం మొదలెట్టామో, పింగాణి పళ్ళాలు, కంచు పళ్ళాలు మానేసి ఎప్పుడైతే తినడం మొదలెట్టామో అప్పుడు స్టార్ట్ అయింది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోతున్నాయి, దేశాలు విడిపోతున్నాయి. ఇక అందరూ విడిపోయి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కలియుగ ప్రభావం. పెళ్లి కుదుర్చుకోవడానికి సంబంధానికి వెళ్తే మీ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. అమ్మాయి తరపు వాడు అత్త మామగారు ఉన్నారా అంటే పాత సామాన్లు కోడ్ వాటి వాడుతున్నారు. అవును రమణ, మీకు తెలియదు ఈ విషయం. పాత సామాన్లు ఏమైనా ఉంటే మా అమ్మాయిని ఇవ్వమంటే, పాత సామాన్లు అంటే ఎవరు? అత్తగారు, మామగారు, ఆడపడి ఎవరైనా ఉన్నారా? కోడ్ ఇది. చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఆ కలిపురుషుడు ఎలా వచ్చాడు? రావడమే. శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్నాడు. శ్రీకృష్ణుడు యొక్క దీనిలో జరుగుతోంది ద్వాపరయుగం. ఇక ఆయన నిర్యాణం, వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడో తాను ఎప్పుడు వద్దామని తొంగి చూస్తూ కూర్చున్నాడు కలిపురుషుడు ఇవన్నీ తగిలించుకుని. పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళగానే వచ్చేసాడు. రావడం ఏం చేశాడు? అక్కడ గోవు వృషభం రెండు ఉండి దాని కాలుతో తన్నాడు. అక్కడతో అవలక్షణం ప్రారంభమైంది. గోవు దేనికి ప్రతీక? భూమాతకి ప్రతీక. వృషభమేమో ధర్మానికి ప్రతీక. అందుకని మన ఊరిలో ఎద్దులను, గంగరెద్దులు ఎందుకు తిప్పుతారు? ఊరంతా ధర్మం వెలసిల్లుతుందని. గోవు యొక్క పాదము, వృషభం యొక్క పాదం ఎక్కడ పడితే అక్కడ ధర్మం వెలసిల్లుతుంది. అందుకని శివుడి ముందు మనం ఆ నందీశ్వరుడిలో నుంచి శివుడిని చూస్తాం. ఎందుకని? నువ్వు ధర్మంలో నుంచి కనుక చూస్తే నీకు దేవుడు కనపడతాడు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు నీకు దైవం యొక్క దర్శనం జరుగుతుంది అని చెప్పడానికి నందీశ్వరుడు అక్కడ పొందిగా కూర్చొని ఆయనలో నుంచి పరమశివుడిని మనం చూస్తాం. అటువంటి గోవృషభాలను ఎప్పుడైతే తన్నాడో, అంటే ధర్మాన్ని కాలుతో తన్నాడో, భూమాతను ఎప్పుడైతే అవమానపరిచాడో అప్పుడు కలిపురుషుడిని చూసి పరీక్షిత్ మహారాజు అంటాడు, ఈ ఆర్యావర్తమని పుణ్యభూమి నీకు స్వాగతం పలకదు. ఇది బ్రహ్మావర్తమని పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదభూమి. ఇది నీలాంటి అవలక్షణాలకి భూమి మీద చోటు లేదు. నువ్వు వెళ్ళిపో. నేను చంపను సుమా, వెళ్ళిపో. అదేమిటయ్యా నువ్వు చంపను అంటున్నావు, మరి వెళ్ళిపోమంటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోమంటావు? నాకు ఏదో ఒక చోటు చూపించాలి కదా నేను ఉండడానికి. అయితే ఒక పంచి, ఎక్కడ ప్రాణివధ జరుగుతుందో, హత్యలు, అక్కడ నువ్వు అది నీకు ఆయుధపడు. మళ్ళీ నేను ముళ్ళు దొరికితే ముళ్ళ కంపలోనే వేసినట్టుగా నిన్నే చూపించి మళ్ళీ సత్యయుగం ప్రారంభం కూడా నిన్న ఉదాహరణగా జాతికి చూపిస్తా. అందుకని ప్రాణివధ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండమని. అంటే హత్యలు చేసిన వాడు ఎటువంటి దీనికి వెళ్తాడో చూపించాలంటే నువ్వు కావాలి కదా. తర్వాత మద్యం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ. మద్యపానం తీసుకున్న వాడికి ఒళ్ళు తెలియదు. తాగుతుంటాడు, తూలుతూ ఉంటాడు, రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు, భార్యను కొడుతూ ఉంటాడు, నానా రకాల బాధలు పెడుతూ ఉంటాడు. అక్కడ కూడా నువ్వు మళ్ళీ నిన్నే ఎత్తి చూపిస్తా. మద్యం తాగిన వాడి యొక్క కుటుంబాలు ఎలా నాశనం అయిపోతాయో ఎగ్జాంపుల్ గా నేను చూపించడానికి పనికొస్తావు కాబట్టి నువ్వు అక్కడ ఉండు. మూడవది జోదం ఎక్కడ ఉంటుందో. ఇక జోదం ఆడేవాడికి కూడా ఒళ్ళు పై తెలియదు. ఆఖరి భార్యను కూడా పణంగా పెట్టడానికి రెడీగా అవుతాడు. జరుగుతున్నాయి. ఏవో కారులో తాళాలు వేసి, తాళాలు గుర్తులేసి ఎవడ పంచుకుంటే ఆ భార్య నాళ్ళకి ఇచ్చేస్తాడు. అది కూడా వచ్చిందండి కదా మంత్రి. అలాంటి దరిద్రపు అలవాట్లు కూడా, అలాంటి జోదాలు ఆడుకుంటాడు. అది నీ ఆయుధం. చూడండి, వ్యభిచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. భారతదేశంలో దాంపత్య ధర్మం అనేది సృష్టి యజ్ఞము. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం. ప్రకృతి పురుషుల కలయిక ద్వారా బొమ్మల నుండి బొమ్మలను తయారు చేయడానికి సృష్టి ఏర్పాటు చేసిన ఒక దివ్యమైన యజ్ఞం దాంపత్య యజ్ఞం. పాశ్చాత్యులకి మనకి వివాహానికి తేడా ఉంది. పాశ్చాత్యులకి వివాహం అంటే రెండు శరీరాల కలయిక, భారతీయులకి వివాహం అంటే రెండు జీవితాల కలయిక.
శరీరాల కలయికకి జీవితాల కలయికకి ఎంత తేడా ఉంది. ఇప్పుడు వస్తూ లక్ష్మి గారు, అబ్బా మా వాళ్ళంతా కలుస్తారు, నేను పనిగట్టుకుని అందరికీ పనిగట్టుకుని కిలోలు మల్లెపూలు కానీ పట్టుకుని వచ్చి, అమ్మ మా ఆయనకి ఇష్టం అని చెప్పి అక్కడ దొరకదు కదా అని మామిడి పళ్ళు జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని పాపం మోసుకొచ్చింది. ఏంటిది? ఏంటి దాంపత్యం? ఈ ప్రేమ, ఈ అనురాగం, త్యాగం, రెండు జీవితాల కలిగి, రెండు శరీరాల కలిగి. పాశ్చాత్యం ఎంత తేడా ఉందండి. వివేకానందుడు, మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈస్ ఫర్ క్రియేషన్. Marriage is not a link between woman and man. It is highly spiritual link between heaven and earth. Between heaven and earth. ఆ heaven and earth అనేది అర్థం తెలియని శ్రీరామచంద్రుడు ఆ శివధనుసును విచ్చినప్పుడు ఎర్త్ కింద ఉన్నటువంటి నారిని పైకి లేపి హెవెన్ వైపు ధనుసును ఉంచుతాడు చూడండి. బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ అక్కడ ఎక్కువ పెడతాడు. అది భారతీయ దాంపత్య ధర్మం అంత విలువ. ఆ విలువ కలిగిన దాంపత్యతలు ఎక్కడైనా మైలపడిపోతుంది అంటే అక్కడ మేము ఉన్నట్టు లెక్క. దాని ద్వారా ప్రజలకు ఏ రకమైనటువంటి రోగాలు సంక్రమిస్తాయని చెప్పడానికి మళ్ళీ నిన్నే ఉపయోగించుకుంటా అక్కడ ఉన్నాను. అన్ని పనికిరాని చోట్ల ఇచ్చావు కదా, ఏదైనా మంచి చోటు ఇవ్వయ్యా అని అడిగాడు. ఏదో బంగారంలో కూడా ఉన్నాడు. ఇంకేముంది, ఆయన కిరీటంలో ఉన్న బంగారంలో కూడా ఆయన వచ్చేసాడు. అప్పుడు ఏదో తపస్సు చేసుకుంటున్న ముని మెడలు పాములు వేసేసాడు. ఆయన కష్టాలు తెచ్చుకున్నాడు, చావులు కొని తెచ్చుకున్నాడు. ఇది మన కోసం చెప్పారు. అదే కలిపురుషుడు ఇవాళ మనందరినీ పరిపాలిస్తున్నాడు. మనం అనుకుంటుంటాం ఏంటంటే మంచి వాళ్ళకి అన్ని కష్టాలే, చెడ్డవాళ్ళంతా వెళ్ళిపోతున్నారు చక్కగా, ఓ బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నారు, చాలా అనుభవించేస్తున్నారు, అసలు వాళ్ళందరికీ పదవులు ఇచ్చేస్తున్నారు, ఆ పదవులు ఉన్నారు, దొంగలకు కూడా ముఖ్యమంత్రులు చేసేస్తున్నారు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు, భార్యాభర్తలతో పడిపోతున్నారు. మరి వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఎంత మంచిగా ఉండి ఇంత న్యాయం మనకి ఎందుకంటే ఈ కష్టాలంటారు. అక్కడే మనం ఆలోచించవలసిన విషయం, వాడిని పాప కోపంలో పడేయడానికే. నీ పాపం పెరిగిపోవుగా కానీ సంపదలు ఇచ్చేస్తాడు వాళ్ళకి. తాను ఎవరినైతే చెడిపోకూడదు అనుకుంటున్నాడో, ఎవరినైతే తను రక్షించుకోవాలనుకుంటున్నాడో వాడికి కావలసినంత మేరకే సంపదనిచ్చి అటువైపుకు వెళ్ళనుకుండా మనల్ని కాపాడుకుంటున్నాడు భగవంతుడైన సత్యం మనకి తెలియడాల. పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఎప్పుడు చెప్తుండేవారు, మన ఒంట్లో ఎంత డిగ్రీ ఉంటే మనం నార్మల్ గా ఉన్నటువంటి ఉష్ణోగ్రత 98 సంథింగ్ 98 అనుకున్నాం. దానికంటే ఇంకా 99 అక్కడ మిక్స్ ఏమంటాం, దాని జ్వరం వచ్చిన. సంపద కూడా అంతే, మనకి ఎంత కావాలో అంత ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మిగతాదంతా అపరిగ్రహం అవుతుంది. అంతకు మించి ఉంటే అది పాపానికే దారితీస్తుంది. ఎందుకని ఆ డబ్బు ఉన్న కొద్దీ ఏమవుతుంది, భోగల ఆలస్యంలో పడిపోతాం. యోగానంద పరమహంస గారు అంటారు ఒక మాట, ప్రతి పిల్లవాడికి నేను పుస్తకంలో రాయిస్తున్నాను ఈ మాట, పిల్లలు ఉంటే రాసుకోండి ఈ మాటని మీరు. ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది. ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేయిస్తుంది. ఆ చెడు అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకి అది బాధ్యత వహించదు. దుకాణాలు పెడతారు, సారా దుకాణాలు, క్లబ్బులు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, రకరకాల ఆకర్షణీయమైనవి పెడతారు. అక్కడ వాడికి కావాల్సిన వ్యాపారం. అమ్మా నీ మీద ఎందుకుంటుంది ప్రేమ? వాడికి అమ్మకున్న ప్రేమ వాడుకుంటుందా, తండ్రికి ఉన్న ప్రేమ వాడుకుంటుందా? వాడికి కావాల్సిన డబ్బులు మార్కెట్లో పెడతాడు, డ్రగ్స్ అమ్ముతాడు, రకరకాలు అమ్ముతాడు. ఆ అలవాట్ల ద్వారా తర్వాత నువ్వు ఎన్నో తప్పులు చేస్తావు. ఆ తప్పు చేసిన దానికి ఆ కొట్టు వాడు బాధ్యత తీసుకుంటాడమ్మా. మై డియర్ చిల్డ్రన్, ఎవరైనా ఉంటే నోట్ దిస్ పాయింట్. సిగరెట్ పెట్టల మీద స్మోకింగ్ ఇంజూరియస్ అని రాసి మరీ అమ్ముతారు. తప్పు చేస్తూ చేయనట్టుగా నటిస్తాడు అన్నమాట. ఇట్లా ఎక్కడికి వచ్చాను నేను, ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది. ఆ చెడు అలవాట్ల వల్ల నువ్వు చేసే తప్పులు అది బాధ్యత వహించదు. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అరేంజ్ అకార్డింగ్ టు ద గాడ్.
చాలా మంది చూసిన భవనాలు చూసి మనం మర్చిపోతున్నాం. ఎక్కడ చూసిన ఎంత అందమైన భవనాలు నిజమే చాలా బాగుంటుంది. మాస్టర్ అనేవాళ్ళు బిల్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్. Gossip everywhere, but gospel hearing nowhere. Competition everywhere, but cooperation nowhere. Ability everywhere, but stability nowhere. Oh my boy, the age of Kali dominates us like this. Everywhere, arrange according to the God. అర్థమైందా? అందుకని ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్ ఎందుకు తీసేశారు? మోరల్ సైన్స్ ఎందుకు తీసేశారు? శతక పద్యాలు ఎందుకు ఎత్తేశారు? ఉపనిషత్ కథలు ఎందుకు తీసేశారు? కారణం ఏమిటి? మెకాలే ఎందుకు చేశాడు ఈ పని? భారతీయులకు మేధాశక్తిని, భారతీయులకు గొప్పతనాన్ని, భారతీయులను పిలిచే విలువలని దొంగలు తొక్కేయాలని పెడితే 77 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ దానిని మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాము అంటే మనదైనటువంటి సంస్కృతిని, మనదైనటువంటి భారతీయతని, మనదైనటువంటి విద్యా విధానాన్ని మనం ఎందుకు మార్చుకోలేకపోయాము? మన సంస్కృత భాషని, దేవభాష అయినటువంటి సంస్కృత భాషని మళ్ళీ మనం ఎందుకని తెచ్చుకోలేకపోయాం? మన పిల్లలకి ఎందుకు నేర్పుకోలేకపోయాం? వాడు కూడా మమ్మీ అని పిలవమంటే మనం మమ్మీ అని పిలుస్తున్నామే. మనందరికీ తెలిసే మమ్మీ అంటే పీనుగా అని అర్థం అని. మమ్మీ అంటే జీవోత్సవం. మమ్మీ అని పిరమిడ్స్ లో పెడతారు. అటు జీవోత్సవంగా ఉన్న తల్లి ఆది గురువు, తొలి గురువు. అటువంటి తల్లిని మమ్మీగా చేసేసాడు వాడు. ఆ తల్లికి ఇంగ్లీష్ విద్యా విధానం మీద మోజు పెరిగేటట్టు చేశాడు. మమ్మీ అని పిలవకపోతే కొట్టిన తల్లుల్ని చూశాను నేను. అందరూ ముందు అవమానం చేసావు కదా, నన్ను ఇంగ్లీష్ లో పిలవకుండా తెలుగులో పిలుస్తావా, నన్ను కొట్టిన అమ్మలు కూడా ఉన్నారమ్మా. డాడ్ అంటే చచ్చిపోయాడు. అమ్మే వీరుగా గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు. డాడ్ అంటే ఆ నాన్న చచ్చిపోయి, అమ్మ చనిపోయి నాన్న చనిపోయి జీవించవాళ్ళ ఉంటే హాయ్ మ్యామ్, బాయ్ మ్యామ్. హాయ్ అంటే కొనుక్కో, ఎక్కడ కొనుక్కుంటావు? బాయ్. హాయ్ అంటే హాయ్ లేదు, బాయ్ కొనుక్కో, ఎక్కడ కొనుక్కుంటావు? నా కర్మ నీ కర్మ లాంటి సంస్కారాన్ని నేర్పాడు. నిండుగా ఇటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని రెండూ కలుపుకుంటూ అనుసంధానం చేసే నమస్కారం అనే సంస్కారాన్ని వదిలేస్తే కరోనా మహాతల్లి వచ్చి మనకి నమస్కారం అనే సంస్కారాన్ని నేర్పించి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడి షేక్ అయిపోయారు. అప్పుడు అందరూ షేక్స్ కూడా షేక్ అయిపోయారు. ప్రకృతి బ్యాలెన్స్ అంటే ఇదే. సత్యం ఎప్పటికైనా ఎంత మరుగున పడేసి ఏదో ఒక రోజున సత్యాన్ని తెలియజేస్తుంది. ఏదో ఒక రూపంలో అది ప్రకృతి యొక్క ప్రణాళిక. చూసారా? కాబట్టి ఆ కలి యొక్క ప్రభావాలు మనం పట్టుకుంటున్నాం. కాబట్టి మన పూర్వీకులు మనకి ఏం చేశారంటే ఒక కష్టాన్ని మనకి అలవాటు చేసి ఆ కష్టం ద్వారా మనం బయటపడి అమ్మవారి నామాల్లో ఉంటుంది చూడండి, సర్వాపత్తి నివారిణ్యై నమః. ఆపద వచ్చినప్పుడు అమ్మవారు నివారణ చేస్తుందని అర్థం చెప్పుకుంటాం మనం. ఎందుకు నివారిస్తుంది? ఆపద వచ్చేటట్టు చేసి ఆ బంధులో నిన్ను ఒక్కసారి పడేసి ఇదిగో ఇట్లాంటి బంధులో పడే ప్రమాదం నీకు ఉంటుంది, ఆ బంధులో పడనీయకుండా చేయడానికి ఒక కష్టాన్ని క్రియేట్ చేసి మరొకసారి జరగనీయకుండా చేస్తుంది. ఆపద నివారణ అంటే అర్థం. పాపనాశన్యై నమః అంటే పాపాలను చేస్తే నువ్వు నశింపజేస్తుందని కాదు, అసలు పాపాలే నిన్ను చేయనీయకుండా చేస్తుంది. మీనింగ్ లో ఎంత తేడా ఉంది? ఇలా అర్థాలన్నీ మార్చేసి చెప్పడం వల్ల మనం గాడి తప్పాం. సంస్కృత భాష అనేటువంటి మన భాషని మొదటి నుండి కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. సంస్కృతం అనండి. అంటున్నప్పుడు మీకు కంఠం దగ్గర దవడలు ఆ సంస్కృతము అనే పదాలని ఆ ఒత్తులు పలుకుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా చైతన్యవంతమై మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తోంది. అందుకని చిన్నప్పుడు విశ్వక్సేనుని కుమారుడు కస్కంబొడ్డు అని మన చేత ఎక్సర్సైజ్ చేయించేవారు. పెద్ద పదాలు. భారతదేశము అనమంటే అనలేదు, ఆరోగ్యం అంటే అనలేదు వాళ్ళ పిల్లలు. ఎందుకని మనకి ఆ
శంకరాచార్యులు రాసినటువంటి స్తోత్రాలన్నీ మీరు ఒకసారి గమనిస్తే కైగిరి నందిని కానీ అన్నపూర్ణాష్టకం కానీ, అన్నపూర్ణాష్టకం చదివితే గ్యాస్ ట్రబుల్ ఉండదు. నాకు ఎప్పుడైనా ఇది భోజనం ఒక్కోసారి వేళలు తప్పుతూ ఉంటే ఇలాగ అన్నపూర్ణాష్టకాన్ని గొంతెత్తి చదివితే మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఎందుకని అన్నపూర్ణాష్టకంలో ఉన్న ఒత్తులు ఏవైతే ఉన్నాయి, నిర్ధూత తిలఘోర పావన గరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రత్యక్ష అన్నారనుకోండి, అపారభాతి జరిగిపోతుంది అక్కడ. అని ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ఎందుకు అక్కడ అన్నపూర్ణాష్టకం ప్రొద్దున్నే లేచి గట్టిగా చదవండి. భర్త కూడా ఆరోగ్యంగా ఉంటాడు, స్విగ్గీలు జొమాటాలు పోతాయి హాయిగా. అది కానీ వంట చేస్తే అన్నపూర్ణాష్టకం చదవండి, ఏ జబ్బులు చేయమని. నిర్ధూత తిలఘోర పావన కరి ప్రత్యక్ష మాహేశ్వరి, ఏ పదమైనా చూడండి. అట్లాగే మీరు విష్ణు సహస్రనామం చదవండి. ఒక్కొక్క దాంట్లో చదువుతున్నప్పుడు అక్షరాలు ప్రత్యక్షము అంటే ఏ ఒత్తులు ఉన్నాయండి, ఆరోగ్యము, ఆ ఒత్తులు పలుకుని జాస్కి ఎక్సర్సైజ్ అవుతుంది, నాలుగు ఎక్సర్సైజ్ అవుతుంది, కొండనాలికి ఎక్సర్సైజ్ అవుతుంది, లోపల నాడు. ఈ మధ్య మర్చిపోయాను, మన కార్డియాలజిస్టులు వాళ్ళు నిరూపించాలి సైన్స్ ప్రకారం ఎందుకని. ఎలా జరిగిందంటే, విఠల 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 పాండురంగ విఠల పండరినాథ విఠల, అఠా అనే అక్షరం చాలా శక్తివంతమైన అక్షరం. అందుకే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటారు, తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం అని చెప్పారు ఆయన. తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం. ఆ ఒత్తులంతా అమ్మవారు, భాష అయ్యవారు, శివశక్తుల సమ్మేళనం. ఆ శక్తివంతులను ఠా అనే ఒత్తు పలుకుతూ ఉన్నప్పుడు ఈ కార్డియాలజీ దగ్గరికి వెళితే, ఏమంటే మీకు బ్లాక్స్ ఉన్నాయండి, స్టంట్ వేయాలండి, ఏమ్మా 5 లక్షలు అవుతాయండి అని చెప్పి మన డాక్టర్ అంటాడా లేదా? స్టంట్ వేయక్కర లేకుండానే అక్కడ అది మనం డ్రైనేజ్ పుడుకు పోతుంది చూడమ్మా, మనకి బ్లాకేజెస్ వస్తాయి కదా, అట్లా ఎక్కడ కూడా పుడుకులు వస్తాయి. ఎప్పుడైతే ఒత్తులు పలుకుతూ ఉన్నప్పుడు ఆ గాలికి ఊదబడి హాయిగా రక్త ప్రసరణ జరుగుతుంది. అందుకే విఠల 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 పాండురంగ విఠల పండరి. ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు, మీరు కూడా చదువుకోండి హాయిగా ఉంది అసలు. ఇప్పుడు వస్తున్నాయి మరి బయటకు అవన్నీ. అందుకని తెలుగు భాష అంతటి అద్భుతమైన శివశక్తుల యొక్క సమ్మేళనం. అలాంటి ఆ సంస్కృతాన్ని మనం ప్రవేశపెట్టుకోలేకపోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోకపోవడం మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఇక్కడ చాలా ఆనందం కలిగింది. ఆ స్తంభాల నిండా అరబిక్ భాషలో ఖురాన్ చక్కగా రాసుకుంటూ వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, వాళ్ళు నమ్ముకున్నటువంటి గ్రంథాన్ని చక్కగా పాటించడానికి ప్రతి చోట వాళ్ళు పెట్టినటువంటి అది చూస్తే నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఎవరైతే వాళ్ళు చేస్తున్న మంచి పనికి మనం అభినందించాలి. అడుగడుగునా నువ్వు ఫలానా, నీ అస్తిత్వం ఇది, నువ్వు ఇది ఇలా ఉండాలని చెప్పి మనకి సూచించేది ఎక్కడుంది మనకి? ఎందుకు ఈ భావదాసులు పడిపోతున్నాం? ఎందుకు మనకి ఈ భావదారిద్రం? మన దగ్గర ఒకవేళ మన హిందువులను చెప్పుకుంటేనే బయట వాళ్ళకి సమైక్యం అనేది సెక్యులరిజం అని వస్తుంది కదా, ఆ టైంలో మనం భగవద్గీతలు వీటిని ప్రమోట్ చేయలేము. మన హిందువులే వాటిని అపోజ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి అరబిక్ అంటే మనం ముస్లింలం అని చెప్పుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది. మన దగ్గర మనం హిందువులను చెప్పుకోవడానికి అధికారం. మన హిందూ దేశంలో, భారతదేశంలో అంతమంది హిందువులు ఉన్నా అందులో సగం మంది సెక్యులరిజం ఉన్న వాళ్ళే ఉంటారు. దానిలో మన హిందూయిజాన్ని అపోజ్ చేసే వాళ్ళే ఎక్కువ. మన దేవుడు ఏంటంటే ఫలానా రిలీజియన్ ఎవరు స్థాపించారు అని అడిగితే వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు. ఈ సనాతన ధర్మానికి రచయిత ఎవరు, స్థాపకుడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? పేరుందా? ఉందా? లేదు. సృష్టి ఏర్పడుతున్నప్పుడు ఏర్పడినటువంటి ధర్మం ఇది. సృష్టి ఏర్పడుతున్నప్పుడు తానుగా ఏర్పడినటువంటి ధర్మ పౌరుషేయం మన వేదం. దీనికి పేరెంటూ లేదు, దీనికి ఎవరిని మార్చాలని ఎలా లేదు, ఎవరిని తీర్థానికి వెళ్ళాలని లేదు. ఇది ఒక శాంతియుతంగా సృష్టి యొక్క ప్రణాళికలోనే ఉంది. అలాగే మనం కూడా పుట్టుకతోనే మనం ఆధ్యాత్మికవేత్త. పుట్టగానే తల్లి నీ వేరు చెట్టు పుట్టును ఎప్పుడైతే కత్తిరించేస్తారో దాని నుంచి మనం వేరుపడిపోయాం. వేరుపడిపోయిన తర్వాత ఏముంది? ఎవరికి వారి యూనిక్. అలా వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మం వేల సంవత్సరాల యుగాల నుండి నడుస్తూ ఉన్నప్పుడు, ఎన్ని సంవత్సరాలు ఏంటంటే ఇవన్నీ వచ్చి 2000. అంతకుముందు ఏముంది? సరే, ఇందాక మనం చెప్పుకుంటున్న మధ్యలో మనం ఆగిపోయాం. ఏమిటా విషయం?
వేదం. వేదం అంటే శృతి. వేదం అర్థం కావడం లేదు అందరికీ. వేదం అంటే విజ్ఞానం. సమస్త విజ్ఞానం, సృష్టి యొక్క విజ్ఞానం అంతా వేదాలలో ఉన్నది. ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక చెప్పినట్టుగా ఓం తచ్చం యోర వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిర్స్తన స్వస్తిర్మానుషేభ్యః ఏం చెప్తుంది? ఉపనిషత్తు చెప్తుంది. అలాగే రుద్రాధ్యాయంలో చెప్తాను ఓం నమస్తామ్రాయ చ అరుణాయ చ అంటూ మన రుద్రాభిషేకం. ఎవరికి అర్థమవుతుంది? ఇది అర్థం కావలేదు. కానీ అర్థం కానట్టు చూస్తున్నారు ఈ ప్రజలంతా. ఇంతసేపు నేను కృషి చేశాను, మొత్తం ఆ భగవంతుడి యొక్క ఉశ్వాస నిశ్వాసాలు ఇచ్చిన వేదాలన్నింటినీ కుప్పలు తప్పలుగా పడితే 4 దానిగా విభజించి ఇంత కృషి చేశానే, ఈ కృషికి ఫలితం నాకు రావడం లేదే, ప్రజలంతా నన్ను అర్థం కానట్టు చూస్తున్నారు, ఎలాగబ్బా అని వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున కూర్చుని విచారగ్రస్తుడై కూర్చుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి, ఇలా కాదయ్యా, భాగవత మార్గంలో పురాణ పురుషుల యొక్క గాథలను కనుక చెప్తే ప్రజలు దాన్ని అందుకోగలుగుతారని నారదుడు చెప్తే అప్పుడు సత్యం వద అనే వేదోక్తి, ధర్మం చర అనే వేదోక్తికి మనకి ప్రాక్టికల్ గా చూపించడానికి ఇతిహాసాలు వచ్చాయి. రామాయణము అనేది ఇతిహాసము, ఇలా జరిగిన కదా అంటే నిజంగా జరిగినటువంటిది. మరి ఇప్పుడు ఎలా జరిగి? అప్పుడు మహర్షులందరూ ఇట్లాగే కూర్చున్నప్పుడు మనిషి మహర్షి ఎవరు లేదు, డైరెక్ట్ గా మహర్షి ఎవడు కాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. రాత్రి పడుతున్నామే, ఆ మనిషి అనేవాడు కృషి చేస్తూ ఉన్నాడు. ఏమిటి అర్థమయ్యేటట్టు చెప్పడం ఎలాగా? దీన్ని బెండకాయ అనాలని, దీని పల్లనాలని, దీని చీరనాలని, దీని పలానా, అసలు ఏమీ తెలియదు వాడికి. భాష లేదు, దేనికి పేరు లేదు, ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఈ గాలిని తెలియదు, ఇది నీరుని తెలియదు, ఏమీ తెలియనటువంటి ఒక మనిషి ఎదుగుతూ ఉన్న క్రమంలో ఏదో తెలుసుకోవాలని తపన కలిగింది అతను. ఆ తపన తపస్సుగా పరిణమించింది. ఆ తపస్సుగా పరిణమించిన మనిషి మహర్షిగా రూపొందాడు. బాగా అర్థం చేసుకోండి, మీకు సృష్టి క్రమం అర్థం అవుతుంది. ఆ తపస్సు చేస్తున్నటువంటి తపస్సుని మనిషి మహర్షిగా రూపొందాడు. ఆ మహర్షిలో నుంచి ఆ తప ఫలితంగా ఒక దివ్యమైన ఒక గానం వెలువడింది. అదే ఓంకారము, అదే శృతి, అదే శృతి. ఆహా, బాగుంది. వచ్చేసిన శృతులన్నీ వినిపించేశాను. మళ్ళీ అర్థం కానట్టు చూస్తుంది. ఇంత తపస్సు చేశానే, ఇంత కనిపెట్టాం, ఇంత అందించాం, అర్థం కానట్టు చూస్తున్నారేపా, ఎలా అబ్బా అని మళ్ళీ 2వ చాప్టర్ కోసం మళ్ళీ కూర్చున్నాను. అప్పుడు ఆకాశవాణి పలికింది. ఏమని? ఆహా మహర్షులారా, మీరు చేస్తున్న తపస్సుకు నేను చాలా మురిసిపోతున్నానయ్యా, ముచ్చట పడిపోతున్నాను. లోకహితం కోసం మీరు తపస్సు చేస్తున్నారు, లోక శ్రేయస్సు కోసం మీరు తపస్సు చేస్తున్నారు, మీ శరీరాలని కాల్చుకుంటున్నారు లోక శ్రేయస్సు కోసం. అడుగు, ఇంకొకడు దిగి వస్తున్నాడు లోక కంటకం కోసం, లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నిలిపివేయాలని పరిగెత్తుకొస్తున్నాడయ్యా. వాడు ఎవడో కాదు, రావణాసురుడు. ఇది ఇటువైపు నుంచి చూస్తే పరశురాముడే సరైన క్షత్రియుడు కనపడేంత వరకు గొడ్డలతో నరికేసుకుంటూ అతకతో వస్తున్నాడు. అతనికి కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా, ఆ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నేను తీసుకోవాలి కదా, నేనే దిగి వస్తున్నా. ఎవరన్నారు ఈ మాట? నారాయణుడు. నేనే దిగి వస్తా, ప్రాక్టికల్ గా చూపించేస్తాను. నారాయణుడే నరుడుగా ఎలా దిగి వస్తాననుకుంటున్నారు మీరు? తల్లిదండ్రులకు ముందు కొడుకుగా పుడతాను, ఆ తల్లిదండ్రులకి బిడ్డలకి మమతానురాగాలు ఎలా ధర్మబద్ధంగా ఉండాలి మీకు నేర్పిస్తాను. ఆ తరువాత అన్నదమ్ములలో అన్నగా ఉంటూ ఆ అన్నదమ్ముల బాంధవ్యం ఒకరికి ఒకరిగా ఎలా ఉండాలి అది నేర్పిస్తాను. ఆ తర్వాత గురువు దగ్గర శిష్యుడిగా చేరుతాను. ఆ శిష్యుడిగా చేరి అన్ని నేర్చుకుని గురు శిష్యుల యొక్క గాఢత్వం ఎంత గాఢంగా ఉండాలని నేర్పిస్తాను. కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తితే అని నిద్ర లేపుతూ ఉంటే గురువుకు నమస్కరిస్తూ శిష్యుడు మేల్కొంటున్నాడు, శిష్యుడికి నమస్కరిస్తూ గురువు మేలుకొల్పుతున్నాడు. ఇది గురు శిష్యుల యొక్క బాంధవ్యం. ఇది బాంధవ్యం చూసారు ఎలా? ఆయన ఎవరు తెలుసుకుని మరి మేలుకొల్ త్రైలోక్యం మంగళం కోరు, 3 లోకాలను పావనం చేయవలసిన మంగళప్రదం చేసిన బాధ్యత నీ మీద ఉన్నదయ్యా, లే త్వరగా లే అంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన భావన అంటే ఇది. ఆ గురు శిష్యులకి గాఢత్వాన్ని మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత వివాహం చేసుకున్న భార్యాభర్తలమై
ఆ భార్యాభర్తల యొక్క అనుబంధం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అవసరమైతే వియోగాన్ని భరించైనా ఎలా ఉండాలో మా జీవితం ద్వారా నేర్పిస్తాను. అలాగే స్నేహం, ఎటువంటి స్నేహం ఉండాలో ఆ స్నేహానికి కూడా నేను సమాధానం చెప్తాను. అలాగే భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో, రాజుగా ఎలా పరిపాలించాలి, ఈ 7 రకాల బాధ్యతలతో నేనే దిగి వస్తున్నా అంటూ దిగి వచ్చిన వాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. సత్యం వద అనే కుటుంబ వ్యవస్థకి మానవుడు ఎలా జీవించాలి, రామాయణము అంటే రాముడు చూపు, అయనము అంటే మార్గం, రాముడు చూపిన మార్గంలో ఇప్పటికీ మన రాముడు చూపిన మార్గంలోనే నడుస్తున్నాము. భార్యాభర్తలు ఇంతకీ అక్కడ భౌతిక సౌందర్యం చూడం మనం, బాహ్య సౌందర్యం చూడం మనం. ఆయన కుంటివాడిని ప్రేమిస్తుంది, గుడ్డివాడిని ప్రేమిస్తుంది, గయ్యాడి భార్యని భరిస్తున్నాడు, దుర్మార్గుడైన భర్తని భరిస్తూ జీవిస్తున్నారు భారతీయులు అంటే హ్యాట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. లేకపోతే అందరూ ఎప్పుడు దిక్కులేని వాడైపోయేవాడు, ఎవరికి వారిగా ఉండి. ఎంత ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అందుకే మనం పెళ్ళిళ్ళలో గౌరీ పూజ చేయిస్తారు. అది తెలియక మన వాళ్ళు గౌరీ పూజ చేయించారు కానీ గౌరీ పూజ మర్చిపోయారు. ఎందుకని? ఎటువంటి వాడిని ప్రేమించింది ఆవిడ? మెడ నిండా పాములు, పైన జటాజోటము, ఏమ్మా 3వ కన్ను, ఒంటి నిండా భస్మము, పులి చర్మము, ఇటువంటి రౌద్ర రూపాన్ని ప్రేమించింది. ఏం చూసింది ఆవిడ? ఏమిటమ్మా అలాంటి వాడిని ప్రేమించాం, మీకేం తెలుసు ఆయన అందం గురించి, ఆయన ఎంత మంగళకరుడు మీకేం తెలుసు, ఆత్మ సౌందర్యం చూడండి. అదిదే అటువంటి ఆత్మ సౌందర్యం చూడడం ఎలాగో నేర్పిన భారత జాతి నా జాతి. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడిప్పుడు అంటున్నారు అమ్మాయి మహేష్ బాబులా ఉండాలి, వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి, పిఠాపుడు పోలీసులు ఇప్పుడు కోరుతున్నారు. వాడు తల్లినా పర్వాలేదు, బుద్ధిమంతుడమ్మ, వాడు చక్కగా వాడు చక్కగా రోజు పూజ చేస్తున్నాడు. అమ్మ నన్ను పూజ చేయమంటాడు, నాకెందుకు వచ్చింది, వాడు తాగితే తప్పని చేసుకుంటాడు, అయితే నన్ను తాగనే పడాలి. ఇలాంటి కల్చర్ వస్తుందమ్మా, ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నాం. అందుకే గౌరీ పూజ చేయించి అమ్మాయి కార్యక్రమం ఆత్మస్థైర్యాన్ని, అందుకనే మన జ్వాలాతోరణం వెలిగించినప్పుడు వాళ్ళు ఎందుకు తిప్పుతారు? విషం వచ్చినప్పుడు అందరూ పారిపోతారు సముద్ర మధ్యంలో, ఇవి మాత్రం భర్తకు సైగ చేసింది మీరు తీసుకోండి అని. పొందగారు అన్నట్టుగా మాంగళ్యాన్ని ఎంత భజనమైన దాన్ని పాడినట్టుగా. అందుకని ఆవిడకున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని గుర్తు చేసుకుంటూ ఎటువంటి డిప్రెషన్ రాకుండా ఉండడానికి ఆ ద్వారాతారణ మధ్య నిలిపిస్తారు. అందుకని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటా మంటల్లో నుంచి కూడా వెళ్ళగలం మనం. మన జీవితాలు ఎన్ని సంఘటనలు మంటల్లో నుంచి వెళ్ళిపోయిన జీవితాలు కావా మనమంది. ఉక్కు ముఖం ఎరగని వాడిని చేసుకున్నాం, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తెలియదు మనకి, చేసుకోబోయేవాడు స్వభావం తెలిసావు, అమ్మా నాన్న నిర్ణయించారు, మెడ ఉంచుకున్నాం, తాళి కట్టించుకున్నాం. అతను ఏమన్నాడు? మాంగళ్యం తత్వనానేన మమదేవన హేత, నా జీవితానికి అర్థము పథం అన్నీ నీవే, నువ్వు లేకపోతే నాకు ఐడెంటిటీయే లేదు, నువ్వే 100 ఏళ్ళు జీవించు అని దీవించాడు. వచ్చాం, ఇటుకలు వేరు పట్టుకున్నాం. ఈ మధ్యన సినిమాలో ఒక డైలాగ్ చూశారు, ఏమయ్యా నువ్వు నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు 4గురితో వచ్చావు, నిశ్చితార్థానికి ఒక 150 మందితో వచ్చావు, పెళ్లికి 1000 మందితో చెప్పావు, నేను మాత్రం ఒక్కదాన్నే వచ్చాను. అలాగే వెళ్ళాం కదమ్మా మనందరం. చెప్పండి లక్ష్మి, ఏమా తమ్ముళ్ళు చెప్పండి, గట్టిగా మీరు చప్పట్లు కొడుతున్నాయి. అది భారతీయ ధర్మాలు అనుకుంటున్నాను. ఇంటికి యజమానురాలు ఇప్పుడు స్త్రీ అన్నారు పురుషుడు. వాడికి ఏం తెలుసు పాపం, వాడు వేసుకునే బట్టలు 1500 రూపాయలు ఉంటావు, మీరు వేసుకునే బట్టలు, మీరు వేసుకున్న నగలు, వాడి స్టేటస్ అంతా మీ మీద పెట్టి చూపించుకుంటున్నారు. స్టేటస్ ఏంటంటే మనం చూస్తే కదా మాత్రమే. బాబు 1000 రూపాయలు బట్టల మీరేమి ఇన్నా ఏమనుభవిస్తున్నాడు పాపం, మీరు గాలి పడద్దా? కరెక్టా కాదా? మీ మీద పెట్టుకుని మురిసిపోతున్నారే, మరి వాళ్ళ మీద కూడా కొంచెం జాలి పడండి అమ్మా. అలా ఉండాలి. సో ఆ విధమైనటువంటి ఎక్కడికి వచ్చాను మళ్ళీ నేను అంటే రాముడు. ఆ విధంగా రామచంద్రుడు మనకి 7 రకాలుగా ఒక దాంపత్య ధర్మం దగ్గర నుంచి ప్రజలను ఎలా పరిపాలించాలి. ఎట్లా అడిగాడు? నాకు ఇక్కడికి వస్తే నిన్న మొన్న నాకు మన కవి మన రమణ గారు ఇంకా ఒక మ్యాగజైన్ లో కూడా
కథాన్ గురించి కొన్ని పాయింట్స్ నేను చదివితే నాకు చాలా నచ్చినాయి. శ్రీరామచంద్రుడు కూడా భరతుడు అన్నయ్య నువ్వు వచ్చేసేయి, నువ్వు లేని రాజు నాకు అక్కర్లేదని చెప్పి అడవుల్లో ఉన్నప్పుడు వస్తాడు కదా, భరతుడు వేడుకుంటాడు కదా, వేడుకుంటే కాదని చెప్పి తాను చక్రవర్తి కాదు కాబట్టి తమ్ముడికి ఆజ్ఞలు జారీ చేయకూడదు కాబట్టి కుశల ప్రశ్నల రూపంలోనే తనకి చక్కని ధర్మసూత్రాలు చెప్తాడు రామచంద్రుడు. ఏమని? తల్లిదండ్రులను పూజిస్తున్నావా, మన కులగురువైనటువంటి వశిష్ఠుడిని వారందరినీ ఆరాధిస్తున్నావా? తర్వాత ఏమని అడుగుతాడు? 1000 మంది మూర్ఖుల కంటే ఒక మేధావులను గౌరవిస్తున్నావా? ఎన్టీ రామారావు గారు కూడా మేధావుల సలహాలు తీసుకున్నావా? వాళ్ళకి పనులు అధికంగా వేసి ప్రజలను బాధ పెట్టడం లేదు కదా. జితేంద్రియుని పండితులను మాత్రమే మంత్రులుగా నియమిస్తున్నావా? చారుచరి సరిగ్గా నిలుస్తున్నావా? రహస్య సమావేశాలు బహిర్గతం కాకుండా చూస్తున్నావా? రహస్య సమావేశాలు వాటి బహిర్గతం అయిపోతున్నాయి కదా. ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం జరిగిందో మర్నాడు పేపర్లోనే యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి మనకి. ఇంకా శత్రు దేశాలు వాడుతున్న మన గురించి తెలుసుకోవడమే ఉంటాయి. ఇట్లా అనేక ప్రశ్నల ద్వారా పరిపాలన. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ నేను తెలుసుకుని నిజంగా ఎవరైతే ఆ పరిపాలన విధానం ఏదైతే ప్రజలకు ఏం అవసరమో వాళ్ళ ఏ ఇబ్బందులను గ్రహించి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క గమనించి పాలించడానికి కావాల్సిందే ఉంది. కాబట్టి ఎలా పరిపాలించాలో అవన్నీ నేర్పిస్తానని ఆ విధంగా ఋషులందరికీ చెప్తే శ్రీమద్ రామాయణ కుటుంబ వ్యవస్థ అలాగే ప్రజల యొక్క పాలన. ఇక్కడ మనకు వచ్చినటువంటి గొప్ప దౌర్భాగ్యం ఏమిటంటే మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, శ్రీమద్ రామాయణం వాల్మీకి 24,000 శ్లోకాలతో ముగించిన రామాయణాన్ని చదువుతున్నాం మనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, 1,00,000 కోట్ల శ్లోకాలకి మనం చదువుతా 24,000 శ్లోకాలే. మరి 32,000 శ్లోకాలు ఉన్నటువంటి వశిష్ఠ గీత కూడా దానిలోనే కదా. యోగ వాసిష్ఠ మరి అవి ఎక్కడ ఉన్నాయి చూసారా? ఎంత అన్యాయం జరిగిందంటే మనకి రామచంద్రుడు ఉన్నప్పుడు 1,00,000, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు రామచంద్రుడు. సార్వభౌమాయ మంగళం అంటాం. ఇప్పటికీ రామచంద్రుడు ఏ దేశాలను పరిపాలించిన చిహ్నాలన్నీ అన్ని దేశాల్లోనూ ఉన్నాయి మనకి. వరల్డ్ ఉన్నాయి మన దగ్గర సీక్రెట్స్, అక్కడ పరిపాలించినటువంటి చిహ్నాలు రీసెర్చ్ చేసిన వాళ్ళ దగ్గర ఆ గ్రంథాలు ఉన్నాయి. అయితే అప్పుడు జరిగిన గొప్ప అన్యాయం ఏమిటంటే మనకి ఇప్పటికీ నలంద యూనివర్సిటీలో ఎన్ని నెలలు తగలబడ్డాయేమో మన వేదాలు గ్రంథాలు 6 నెలల పాటు తగలబడుతూనే ఉన్నాయి. అందులో ఉన్నటువంటి అసలు రామాయణం తీసేసి కాల్చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రామాయణంలో నుండి ప్రక్షిప్తాలు చేర్చి లేనిపోయిన అపూత కల్పనలు అందులో చేర్చి మన లైబ్రరీలో పెడితే ఆ లైబ్రరీలో గ్రంథాన్ని మన పండితులు చదివి అవే మనకి చెప్తూ ఉంటే అవే మన వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటే మన జనరేషన్ పిల్లలందరూ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. రాముడు అనుమానించాడు సీతని, తప్పు కాదా? అంతటి దేవుడు అంటున్నారు, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయంటున్నారు. సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు వదిలిపెట్టడం న్యాయమా? మరి ఆయనే చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అని పిల్లలు అడిగినప్పుడు ఆన్సర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎంతమందికి చెప్తే అర్థం? అసలు సీతాదేవిని రామచంద్రుడు అనుమానించలేదు, చాకలివాడు అన్న మాటకు కాదు ఆయన చేసింది, ఎవరికి తెలియదు. ఆ మాట బయటకు వచ్చింది కానీ అసలు రహస్యం జ్ఞానానికి తెలియదు. ఏమిటంటే చెప్పనా మీకదే చాలా ఆసక్తికరమైన విషయం ఇది. సీతాదేవిని శ్రీరామచంద్రుడు లంక నుంచి తీసుకువచ్చేసిన తర్వాత రావణ సైన్యం అంతా చనిపోయారుగా. రారాజు మహాచక్రవర్తి రావణాసురుడు చాలా గొప్పవాడు, బంగారు లంక పైగా సువర్ణ లంక, అది బ్రహ్మాండంగా అందరినీ పరిపాలించాడు, బాగా చూసుకున్నాడు, శివభక్తుడు. అలాంటి మా రావణాసురుడిని చంపేశాడనే కోపం లంకలో ఉన్న ప్రజలకు ఉంది. రెండోది విభీషణుడు కూడా పార్టీ మారాడనే కోపం కూడా ఉంది. మారాడుగా, పార్టీ మారాడుగా.
ఇక్కడ నుంచి మరి రామచంద్రుడి పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆ కోపం కూడా పెట్టుకుని మళ్ళీ ఏదో ఒక రకంగా సీతాదేవిని మట్టు పెట్టేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా రామచంద్రుడికి తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సీత గర్భవతి. ఈ సీక్రెట్ ని బయటికి రానివ్వకూడదు. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన వార్తలు మనం కూడా బయట పెట్టాం కదా. ఈ సీక్రెట్ తెలిసి ఈ సీక్రెట్ దాయగలిగినటువంటి గొప్ప విశ్వాసపాత్రుడు ఎవరు రామచంద్రుడికి? లక్ష్మణుడు మాత్రమే. అప్పుడు పిలిచి, తమ్ముడు, మీ వదిన ఎలాగో ముని ఆశ్రమాలు చూడాలని అనుకుంటోంది. ఈ సమయంలో ముని ఆశ్రమాలు చూడడం కూడా చాలా మంచిది. గర్భంలో ఉన్న శిశువులు కూడా ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆ మునుల దగ్గర చెప్పే మంచి మాటలు వింటే శిశువులు కూడా బాగా పెరుగుతారు. భవనాలలో ఉండి మన దగ్గర రాజకుమారులుగా పెరిగితే బయట ప్రపంచ యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎలా తెలుసుకుంటారు? కాబట్టి నువ్వు వదినను తీసుకుని వాల్మీకాశ్రమ సమీపంలో వదిలిపెట్టినా అంటాడు. సినిమాలు చూపించిన నమ్మకండి. వాడు 10 మంది తప్పించుకోవడానికి చెప్తాడు. సీతమేమి ఏడవలేదు, సోకాలు పెట్టలేదు, అవన్నీ పట్టితే మనందరూ పొక్కులు తట్టుకోవడానికి పెడతారు చెప్పారండి. అదేం కాదు. ఆ విధంగా ప్రతి తీసుకుని వదిలిపెట్టేస్తాడు. ఈ రహస్యం ఎవరికి తెలుసు? తెలియదు. కథలు చాలా ఉన్నాయి ఇలాంటి రామాయణం. మరి 11,000 సంవత్సరాలు పరిపాలించిన రామచంద్రుడి పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. సీతాదేవి భూదేవి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుని, మనం కూడా అప్పుడప్పుడు పుట్టింటికి ఎలా అయితే వెళతామో ఆవిడ కూడా కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత అందరి సంతానానికి పెళ్లిళ్ళు అయ్యాయి. 144 మంది మనవాళ్ళు విదేశీ వరకు కూడా కోడళ్ళు మనవాళ్ళు కూడా వచ్చారు రామచంద్రుడు. ఇప్పుడు విదేశాలు ఎక్కడే? అంతా తన పరిపాలనలో ఉంది కదా ప్రపంచం అంతా. ఇప్పటికీ కూడా కొన్ని రామశశి 1, రామశశి 2, రామశశి 3, 14. రామశశి అంటే రామచంద్రుడు, శశి అంటే చంద్రుడు, రామచంద్రుడు శశి 14 ఇప్పటికీ ఉంది అక్కడ. ఇండోనేషియాలో ఎక్కడ చేసినా మీకు దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా రామాయణాన్ని కూడా ప్రక్షిప్త, టైం ఎక్కువ లేదు కాబట్టి చెప్తున్నా, ఎన్నో ప్రక్షిప్తాలు చేరిస్తే అవి మన చేత చదివిస్తే మనం అవి చదువు అదే నిజమనుకుంటూ వాటిని కొట్టే తెచ్చే రామాయణాన్ని మనతో చదివించి ఆయన పరిపాలనలో ఎటువంటి స్ట్రాటజీస్ ని ఆయన అనుసరించాడు. ఆయన పంచాయతీ సిస్టమ్ ఎలా ఉండేది, రోడ్ల నిర్మాణం ఎలా ఉండేది, ఆ ఇంజనీరింగ్ పాయింట్స్ ఏమిటి, నలుగురు నీరుడు ఏ విధమైన నిర్మాణాలు చేశారు, భయుడు ఏ విధంగా కట్టి, ఇవన్నీ కూడా రామాయణంలో బాగుంటుంది. అవి ఎక్కడొచ్చాయి మనకి? ఎంత అన్యాయం జరిగింది మనకి. అవన్నీ కాల్చివేసిన ఒక ఎత్తు, కానీ ఉన్నదాన్ని ఏం చేయాలి? ఉన్న తర్వాత దాన్ని సరి చేసుకోవాలా లేదా మనం? ఆ విధంగా మనకి మన గ్రంథాలలో వచ్చిన ప్రక్షిప్తాల వల్ల మనకి ఇంకొక అన్యాయం జరిగింది. పైగా వాళ్ళందరూ పరిపాలనలోకి వచ్చి మనలో ఒక భ్రమలు కల్పించారు. అప్పటికి చెదిరిపోయినాం, మెదిరిపోయినాం, అమాయకులను, మాయలేనటువంటి వాళ్ళం, అవినీతి లేనటువంటి మనందరిలో ఒక భ్రమలను కల్పించేస్తే అదే నిజమేమో అనుకునే భ్రమలో పడిపోయి వాళ్ళు చెప్పిన మాటల్ని మనం నమ్ముతూ వచ్చాం. కాబట్టి ఇప్పటికైనా ఓ భారతీయుడా మేలుకో, ఇప్పటికైనా నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నించు అని మనకి ప్రకృతి బోధిస్తోంది. ప్రకృతి మనకి పిలుపునిస్తోంది. అర్థమైందమ్మా? ఇలా మనకి ఎంతో అన్యాయం జరిగి ఆ సంస్కృత భాషకి అర్థాలని రకరకాలుగా సృష్టించి, మీకెందుకు పురుష సూక్తుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ శ్రమకమాసి బాహు రాజన్య కృత అనే పదాలని కులాల కంట కట్టేసి మాట్లాడేశారు పండితులందరూ. అక్కడ అసలు కుల వ్యవస్థ లేదు. దానిలో సృష్టి యొక్క నిర్మాణాన్ని గురించి చెప్పాడు. యావత్తు సృష్టిలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా బ్రాహ్మణత్వము, యావత్తు సృష్టిలో ఉన్నటువంటి క్షాత్రశక్తి ఏదైతే ఉందో అది క్షాత్రశక్తి, అలాగే ధనశక్తి, పరిచర్య, శ్రమశక్తి, ఆ తర్వాత చంద్రమో మనసోజాత. ఆ సృష్టి యొక్క పురాణం విరాట్ పురుషుడు యొక్క మనసు నుంచి చంద్రుడు ఉదయించాడు, కళ్ళ నుంచి సూర్యుడు ఉదయించాడు, నాభి నుంచి అంతరిక్షం ఉదయించింది, పాదాల నుండి భూమి అని చెబితే దాన్ని మనుషులు కంట కట్టేసి కుల వ్యవస్థ వేశారు. అసలు కుల వ్యవస్థ లేదు మనకి. ఈ శరీరానికి 4 భాగాలు, సమాజానికి 4 భాగాలు. ఈ 4 భాగాలు సవ్యంగా పనిచేస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞానం బోధించవలసిన వాడు జ్ఞానాన్ని బోధించాలి, రక్షించవలసిన వాడు రక్షించాలి, ధనశక్తితో అందరినీ సేవించుకోగలగాలి, శ్రమశక్తితో సమాజాన్ని సేవించుకోవాలి. కాబట్టి శ్రమశక్తితో సమాజాన్ని సేవించుకునేవాడు దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నారు. వాడే దేవుడు.
ఈ పాదాల మీదనే మొత్తం ఆధారపడి ఉంది. అందుకని పాదాలకే మనం నమస్కరిస్తున్నాం. శ్రమశక్తికి పెద్దపీట వేసింది. శ్రమశక్తి దైవంతో సమానం. వర్క్ ఈజ్ వర్షిప్. దీని ఎంత అర్థం మార్చేశారు? స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదన్నారు. వేదంతో నీకేం పనమ్మా? నువ్వే వేదమైనప్పుడు పనిగట్టుకుని వేదంతో నేను జీవితం ప్రారంభం అవుతుంది. వేదం ఏం చెప్పింది? త్యాగము, ప్రేమ, మమత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీలోనే రంగరించిపోతున్నానే. నువ్వే వేదమైనప్పుడు నీకు వేదాలతో పనే ఉందమ్మా. చదవకపోయినా పర్వాలేదని చెప్పింది తప్ప చదవకూడదని చెప్పలేదు. ఎంత అర్థం తేడా ఉంది? వేదం చదవాలంటే నాభి నుంచి ఉచ్చరించాలి. ఇక్కడ స్త్రీకి గర్భసంచి ఉంటుంది. ఆ గర్భసంచికి ఇబ్బంది లేకోకుండా ఉండడానికి కొన్ని ఆరోగ్యకరమైన నియమాలను పెట్టారు తప్ప మన దగ్గర నిషేధాలు లేవు, నిబంధనలు లేవు. ఇదే వేసుకో, ఈ పుస్తకమే చదువు, ఇలాగే ఉండని నిబంధనలు ఉన్నాయా మనకి? ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని పురాణాలు, ఉపనిషత్తులు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. నేను చెప్పింది నువ్వు విను తీరు అనేది లేదు మనకి. నువ్వు ఆలోచించు. తర్కం ఉంది, మీమాంస ఉంది, న్యాయశాస్త్రం ఉంది. ఇన్నింటినీ కొంచెం తర్కించి దాని ఎసెన్స్ ప్రజలకు బోధించాలి తప్ప నేను చెప్పింది నువ్వు విను అని శాసించింది కాదు. ఈ విధంగా వేదం మనకి చెప్పింది. ఎవరైనా నాకంటే బాగా చెప్పగలిగిన వాడు ఉంటే వాడికి కుర్చీ వేయి, ఆసనం ఏర్పాటు చేసి ఇదిగో ఇలా కూర్చొని వాళ్ళకి శుశ్రూష చేసుకుని చక్కగా విను అని చెప్పి తైత్తరీయ ఉపనిషత్తులో పిల్లలకి గురుకులాల విద్యాభ్యాసం అయిన తర్వాత చెప్పి పంపించేవారు. అలా సమాజానికి కావలసినటువంటి గొప్ప అసెట్స్ తయారు చేసి సమాజం మీద వీడు ఆధారపడకుండా సమాజానికి పిల్లలు ఆధారమయ్యేటట్టు చేసిన విద్యా వ్యవస్థ తప్ప సమాజంలో ఆధారపడి ఉద్యోగాల కోసం వేటాడినటువంటి జాతి కాదు మనది. హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ అన్ ఎంప్లాయ్మెంట్. మానవ జన్మ ఎంప్లాయ్మెంట్ అమ్మా. ఏమా సింహం ఎక్కడైనా నేర్చుకుంటుందా సంపాదించడం ఎలా? స్వయమేవ మృగేంద్రత. పక్షి ఎక్కడైనా గూడు కట్టుకోవడానికి ఎక్కడ ఇంజనీరింగ్ కళాశాలకి వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ చేసిందా? చేపలకి ఈదడానికి ఎవరైనా నేర్పారా? ప్రతి పక్షి, ప్రతి ప్రాణి తన ఆహారాన్ని తను చక్కగా సంపాదించుకుంటు చీమల చూడండి ఎంత వరుసగా క్రమశిక్షణగా వెళ్తాయి, ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకుంటాయి. అది ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది, ఏ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంది. అందుకని మానవుడికి ఎందుకు ఈ బాధలన్నీ? అందుకే అన్నాడు యోగి వేమన, చీమ శుద్ధ జ్ఞాని, చీమ సిద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, ఒక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని. దానికి తెలుసు పంచదార ఏ డబ్బాలు పోసిందో తెచ్చుకుంటూ వెళ్ళేది. ఆ సిద్ధత్వం దానికి ఉంది. బెల్లం కొట్ట ఎక్కడో దానికి తెలిసి వెళ్ళిపోతుంది. మనం ఎత్తుకుంటాం మంగళసూత్రాల డబ్బాలు మొత్తం తిరిగి దానికి తెలుసు. కరెక్టే కదా? మరింటి దొంగ వస్తున్నాడో దొరస్తున్నాడో మనకు తెలియదు, దానికి తెలుసు కుక్కకి. నువ్వు వాసంతో పసిగట్టేస్తుంది. అందుకే పోలీసులు కుక్కలేవాడు. ఏమా మన గడియారం ఆగిపోవచ్చు, తీయబడి మర్చిపోవచ్చు. ఖచ్చితంగా ఒక్కరోకోవాలి కాలాన్ని సూచిస్తూ వెళ్ళిపోతుంది. అది కాలజ్ఞాని. పంది పరమజ్ఞాని రామ్మ నేను హాయిగా ఏసీ రూమ్ లో పడుకోబెడతానికి వస్తుందా? బురదలోనే ఉంటుంది, జీవిస్తుంది. ఏమా అది సఖ్యము అసఖ్యము లేకుండా జీవిస్తుంది. కాబట్టి అది పరమయోగి, పరమజ్ఞాని. డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటూ చాగంటి వారి ప్రవచనాలు వింటాం, గరికపాటి వారివి వింటాం, ఇంకెవరెవరో వింటాం, రోజు వింటాం, చదువుతాం. ఇన్ని తెలిసి కూడా మానవుడే అజ్ఞాని. రాగి చెంబుని వాళ్ళ తోందాం, రేపటికి తెలివెక్కుతుంది. మళ్ళీ తోమాల్సిందే. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి స్వాధ్యాయ ప్రవచనాభ్యామన ప్రమదితవ్యం. ఎక్కడ స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతుంటాయో తప్పకుండా విని తీరండి అని వేదం శాసించింది. దేవతల కార్యక్రమాలు, పితృ కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా తప్పకుండా మీ వంతుగా, మీరు సంపాదించిన దాంట్లో మీ వంతుగా కొంత మీరు సమాజానికి సమర్పించుకోండి. సమర్పించుకోవడం ఎలా సమర్పించుకోవాలి? క్రియాదేయం, వ్యాదేయం, శ్రద్ధయాదే, అశ్రద్ధయాదే. అశ్రద్ధగా ఇవ్వకండి, శిరస్సునట్టు పారేయండి. ఈ కొంచెమే ఇవ్వగలుగుతున్నాను, సిగ్గుపడుతూ ఇవ్వండి. సంపాదించడానికి తగినట్టుగా ఇవ్వండి అంటూ వేదం మనకి నేర్పించింది. ఇలా దీని అర్థాలు తెలియకపోవడం వల్ల, అర్థం వివరించి చెప్పేటట్టు వాళ్ళు లేకపోవడం వల్ల మనకి చాలా నష్టం జరిగింది. అందుకని మీరు ఋషికేశ్ వెళితే అక్కడ శంకరాచార్యుల వారి పాత పద్మం కింద ఒక శ్లోకం రాసి ఉంటుంది.
ఆ శ్లోకం అర్థం ఏమిటంటే సరస్వతీదేవి బాధపడుతోందట. ఈ పండితులు వాళ్ళు వీళ్ళు రకరకాల వ్యాఖ్యానాలతో తన ఒంటి నిండా బురద మూసేస్తున్నారు. అదే చెప్పింది నేను ఒకటైతే మీరు ఒక వ్యాఖ్యానం చెప్తున్నారు, దాని నిర్వచనాలే మార్చేస్తున్నారా, నా ఒంటి నిండా ఎందుకు ఇలా బురద మూసేస్తున్నారు సరస్వతీదేవి బాధపడుతూ ఉంటే ఆమెకు అధివక్తగా శంకరాచార్యుల వారు వచ్చి ఆమె తప్పని వకీలుగా ఉండి వాదించి ఆమె బురదను అడిగేశాట ఆయన. అటువంటి శంకరాచార్యకి నమస్కరిస్తున్నారని ఆ శ్లోకం యొక్క అర్థం. వేదాలు ఉడికిపోతున్నాయమ్మా అన్నారు పరమాచార్యుల వారు. ఎందుకని అమ్మ వీడు నా గురించి ఏం అర్థం చెప్తాడు, ఏ అర్థం చెప్తాడు, ఎటువంటి నిర్వచనం ఇస్తాడు, వేదాలు ఉడికిపోతున్నాయి. అందుకే రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ధర్మ సూక్ష్మాలను మీరు కెలకకండి, వాటిని రహస్యంగానే ఉంచండి. చెప్తాను నన్ను నువ్వు చెయ్యి అంతే. యద్యదాచిత శ్రేష్ఠ, ఎవరైతే శ్రేష్ఠులు ప్రముఖులు ఆచరిస్తున్నారో దాన్ని ఆచరించండి అని భగవద్గీత చెప్పింది. అలా ఆచరించుకుంటూ పోవాలి తప్ప మనం దాన్ని దీన్ని కిరికేసి రకరకాలుగా మార్చేసేస్తే పిల్లలు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఏమంతేనా? ఇప్పుడు మనందరం బయలుదేరి ఎక్కడికో వెళ్ళాలన్నమాట. అందరి కార్లు వరుసగా ఉంటాయి. మనం ఏమంటాం, మన కవి వచ్చి మీరు ఎవరు ఎక్కడికి కంగారు పడకండి అమ్మా, మన రమణ గారి కారు ముందుంటుంది, వెనక మీ అందరి కార్లు ఉంటాయి, రమణ గారి కారును ఫాలో అవ్వండి చాలంటారా? అంతే పెద్ద కారుకి అడ్రస్ ఇస్తావా? ఇవ్వం కదా. అలాగే ఎవరు ముందు నడుస్తున్నారో పెద్దలైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వాళ్ళని మీరు అనుసరించండి చాలు. ఎంత సూక్ష్మం ఇది, ఎంత సూక్ష్మమైన చక్కని పద్ధతి ఇది. మనం అదే అనూతానంగా మనందరం ఆచరిస్తూ వస్తున్నాం కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నామన్నా, గాజులు వేసుకుంటున్నామన్నా, జడ అల్లుకుంటున్నామన్నా, మెట్టెలు ధరిస్తున్నామన్నా, మాంగళ్యం ధరిస్తున్నామని ఎందుకని అనూతానంగా మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు అమ్మ తెలియదు, అమ్మమ్మ ఎవరండి, ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎన్ని తరాల నుంచి వస్తుంది ఇది మనకి. అలా ఆచరించుకుంటూ పోవడం వల్లనే ఇప్పటికైనా కాపురాలు నిలబెట్టుకుంటున్నావా లేదా? ఎవరి వేళ నిలబెట్టుకోగలుగుతున్నావు? ఎవరు చెప్తే నిలబెట్టుకుంటున్నావు? ఎవరు నేర్పారు మనకి ఇవి? ఏమిటి ఇది? ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు? పిల్లలకి చెప్పండి. ఎందుకు ప్లాస్టిక్ బొట్లు తగిలించుకుంటున్నారు? ఆజ్ఞాచక్రమమ్మ ఇక్కడ మానస సరోవరం, ఇడాపింగళ సుషుమ్నా నాడులు ఇక్కడ కలుస్తాయి. గురుమధ్యం దగ్గర 72,000 నాడులకి ఇది కేంద్రంగా ఉంటుంది. ఇది వేడెక్కుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పని చేస్తూ ఉంటుంది, వేడెక్కుతుంది. ఆ నాడీ కేంద్ర వేడిని చల్లబరచడానికి కుంకుమలో వేసే పసుపుకి, దానిలో వేసే కొన్ని ద్రవ్యాల వలన ఇక్కడ ధరించడం వల్ల ఆ నాడీ మండలం చల్లబడి శాంతి కాముకులను చేస్తుంది. అర్థమైందా? ఇది దేవుడి గుడి, ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ. ఈ తలుపులు మూసేస్తున్నారు మీరు స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల దేవుడి యొక్క తలుపులు. అక్కడ ఉన్నటువంటి రంధ్రాలను పూర్తి చేస్తున్నారు, ఆ సారం లోపలికి వెళ్ళనివ్వకుండా. ఆ బిళ్ళలు కూడా దేంతో తయారు చేస్తారు? మనం విడిచి పారేసిన పాత చెప్పులను కొనుక్కుని మిషన్ మీద కట్ చేసి దాని మీద పూత పూసి గమ్ అంటిస్తే దాన్ని ఇక్కడ పెట్టుకుంటుంటే అందరి భర్త మాట్లాడించిన కోపం వస్తుంది, పిల్లలు పలకరించిన కోపం వస్తుంది, స్ట్రెస్ కు గురైపోతుంటాం, ఇన్ని రకాల రోగాలు వస్తాయి. ఇవాళకైనా వీలైతే తీసేయడానికి మీరు సిద్ధపడి సముద్రంలో వారేస్తే పసుపు ఏ లేదు, పసుపు సున్నం, చక్కగా పసుపు కొమ్ములు గ్రైండర్ లో వేయండి, దాంట్లో కొంచెం సున్నం కలపండి, దానిలో కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, ఇది మన కుంకుమ పువ్వు లాంటి కొన్ని చిన్న కర్పూరం, అవన్నీ వేసేసి గ్రైండర్ లో వేసి అరగంట కుంకుమ తయారవుతుంది. దాని కింద చిన్న విభూతి లాంటిది ఇట్లా పెట్టేసి దాని కుంకుమ రేపు తెల్లవారి వరకు మీకు పోదు. చిన్నగా పెట్టుకోండి, మీ పెద్దగా ఎంత అందంగా ఉంటారు. ఆ కళ్ళల్లో మీకు ఒక కాంతి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూడగానే నిద్ర లేచినట్టు మీ భర్త కూడా మిమ్మల్ని చూడగానే ఆయన ఉద్యోగం కూడా చక్కగా చేయగలుగుతాడు. నిజంగా చెప్తున్నాను. మనం 8 సెకండ్ల పాటు మనం వేసుకునే డ్రెస్ కానివ్వండి, మనం ధరించేటటువంటి కానీ ఎదుటి వ్యక్తి మీద 8 సెకండ్ల పాటు దానికి ప్రభావం ఉంటుంది. ఇట్ ఇస్ ఎ సైన్స్, ఇట్ ఇస్ ఎ సైన్స్. మెట్టలు ధరించి ఎంత సైన్స్ ఉందండి. మెట్టలు ధరించడం, గాజులు ధరించడం ఎంత సైన్స్. ఇవన్నిటికన్నా పూర్వీకులు మనకు సైన్సే పెట్టారు, మీరు వేరే మూఢాచారం కాదు ఇది. చెవులు పుడితే కంటి చూపు పెరుగుతుంది, 3 పాయలు జడ, గంగా యమునా సరస్సు ఒక పాయ కనపడదు పైకి, 2 పాయలు ఎందుకు కనపడుతుంది? 3వ పాయ ఏమైపోయింది? సరస్వతి నది కనిపిస్తుంది ఆ పైకి, అది జ్ఞాన గంగ. ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ అబ్లాంగేట్ ఈ మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. అందుకే ఇప్పుడు ఆడపిల్లలు రాత్రి కూడా కొంతమందిని చూసాను, చుట్టూ ఇంత ఉన్నాయి, అది గాలిలో ఎగిరిపోతుంది. ఆ జ్ఞానేంద్రియాల నుంచి ప్రసరించే జ్ఞానశక్తి మీ స్కూటర్ మీద ఎగిరిపోతుంది, ఇట్లా పైకి ఎగురుతూ ఉంటుంది, కొంతమంది గాలిలో కలిసిపోతుంది. మీ జ్ఞానం అంత లాభం ఏమిటి? అందుకని మన అమ్మ వాళ్ళు కొసరపడినా వేసుకోండమ్మా అనేవారు.
మరి ఎక్కడ పడితే అక్కడ దూకోకుండా కూర్చొని దూకోండి అనేవారు. వెంట్రుకలు ఎక్కడన్నా పడితే దాని మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఎందుకంటే భగవంతుడి సృష్టి గోరును పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, మనిషిని పోలిన మనిషి లేడు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. యూనిక్, ఎవరి జుట్టు వాళ్ళకి యూనిక్. గుర్తుపెట్టుకోండి, నీ జుట్టును బట్టి నీ బొమ్మను తయారు చేస్తాడు, నీ గోరును బట్టి నీ బొమ్మను తయారు చేస్తాడు. అందుకనే నిప్పుల్లో వేయమంటారు గోరులు తీసినప్పుడు. ఎందుకు చెప్పారు పెద్దవాడి మాటలు? ఆ జుట్టుని పట్టుకుని ఎవడైనా ఏం చేశారు? అందుకని అమ్మవాడు ఏం చేశారు? ఊదేసి గోతులు ఎక్కడ పారేస్తారు. అంతా ఎగిరిపోతున్నాయి గాలిలోని. ఎందుకని వడ్డించేవాడు అందరూ టోపీలు పెట్టి ఎందుకు వడ్డిస్తున్నారు? ఎందుకు వడ్డిస్తున్నారు? ఎప్పుడు రెండు చేతులు కలిగి జుట్టు తల తీసుకోవడం సరిపోతుంది ఆడపిల్లలకి. ఆ చేతులు నా జిట్టు అంటుకుంటుంది, మరి దాంతో వడ్డిస్తారు. ఆహారంలో పడచ్చు, ఆహారంలో పడతారు అరగదు. మళ్ళీ దానికోసం మళ్ళీ గుమ్మడికాయ కూర, నేతికు బీరకాయ పచ్చడి, గుమ్మడికాయ కూర తినమని మళ్ళీ చెప్తారు. నేరేడు పళ్ళన్నా తినండి అమ్మా. ఎందుకు ఈ పిల్లలు ఎంత అందంగా ఉంటుంది? సీతాదేవికి తల్లి జడ వేస్తూ, ఎందుకమ్మా నిన్నదాకా చక్కగా ఆడుకుంటూ ఇది కూడా జడ వేస్తుందని అడిగింది సీతమ్మ. ఏం లేదమ్మా, ఇవాడు మరి ఇల్లు చెప్తున్నావు కదా నువ్వు, ఈ 3 పాయలు ఎందుకు నలుపుతున్నానంటే ఒక ఇంటికి వెళుతున్నప్పుడు అవతల వ్యక్తుల యొక్క స్వభావాలను శృతి కలుపుకుంటూ జీవించడానికి ఇది గుర్తుగా ఒక్కొక్క పాయని శృతి కలుపుతూ అల్లుకుంటూ పోతున్నానంటే ఆ కుటుంబంతో కూడా నువ్వు అల్లుకుంటూ పోవాలనే సంకేతం కూడా ఉన్నదమ్మా దీనిలో. అప్పటి వరకు 2 జడలుగా వేసుకున్న 2 జడలు ఒక జడ ఎందుకు అయిపోతుంది? అక్కడ 2 లేవు, ఇంకా ఒకటే అద్వైతం. అదే దోహా, 2 లేవు, ఒకటే. అర్థమైందా? ఎంత ఉందమ్మా, ఇంతటి విజ్ఞానం మనకు పంచిన ఋషులకి చేతులెత్తి నమస్కరించండి ఒక్కసారి. మన కోసం ఎంత తపస్సు చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఆస్తులు కాదమ్మా ఇవ్వవలసింది, సంస్కారం అనే ఆస్తి. పిల్లలు మన పిల్లలు కాదు, మన ద్వారా వచ్చారు. అది జాతికి సంబంధించిన పిల్లలు. గుర్తుపెట్టుకోవడమే, పిల్లలు మన ద్వారా వచ్చిన పిల్లలు అంతే. వాళ్ళు మన సొంత మనుషులు కాదు, నేషన్కి సంబంధించిన పిల్లలు. ఎవరో ఒకరు కావాలి ఉపాధి, ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించాలి రావాలంటే. మరి వ్యాసుడు, అంబిక, అంబాలిక, మరి వాళ్ళందరినీ ఎందుకుని వ్యాసుడు కోరారు? పిల్లలు కావాలని ఎందుకు పిలిపించారు? అప్పటికప్పుడు నిలవాలి కదా, జాతి నిలబడాలి కదా, వంశం నిలబడాలి కదా, దానికోసం. అందుకని మన పిల్లలు జాతికి సంబంధించిన పిల్లలు అని గుర్తు పెట్టుకుని వాళ్ళని తయారు చేయడానికి కావలసినటువంటి ప్రణాళికను తల్లులు మొదటి అమ్మ ఒడి మొదటి బడి కాబట్టి ఈ అమ్మ ఒడి, ఆ బడి, ఆ గుడి, ఈ బడి ఒడి గుడి సవ్యంగా ఉంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. There is a righteousness in the heart, there will be beauty in the character. If there is a beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. ఇది వేదం చెప్పినటువంటి గొప్ప రహస్యం. ఇది అంత సూత్రం, ఇదే ఉపనిషత్తు యొక్క సారాంశం. ఈ 4 ముక్కల్లో చెప్పేశారు. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత వస్తుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి వస్తే ప్రపంచం అంతా శాంతి నెలకొంటుంది. అలాంటి శాంతిపూరితమైనటువంటి వాతావరణ కథాల్లో ఈరోజు మనందరూ మాట్లాడుకోవడం అనేది ఈ మేలైనటువంటి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మేలు జాతి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, రేపు ప్రారంభమయ్యే సత్యయుగానికి ఈ విత్తనాల మీదనే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. తాలు విత్తనాలని కాలగర్భంలో కలిసిపోతాయి. సమాజం మేలు కోరేటటువంటి మేలైనటువంటి జాతి ఏదైతే ఉంటుందో ఆ మేలైనటువంటి జాతి మీదనే, వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా రాబోయే సత్యయుగానికి కావలసిన విత్తనాలన్నీ కలియుగంలోనే ప్రారంభమవుతాయి. ఆ కలియుగంలో ప్రారంభమయ్యే అసలైనటువంటి మేలైన విత్తనాలుగా మనం ఉందామా లేదా అనేటటువంటిది ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే మనం మనతో పాటు రాబోయే మన తరాలను కూడా మేలు విత్తనాలుగా తయారు చేస్తే సత్యయుగానికి పునాదిరాళ్ళగా మనం మిగులుతామనే ఆనందం మనకి ఎంతో తృప్తిని, గర్వాన్ని కలిగిస్తుందమ్మా. ఆ విధంగా మనందరం కూడా తయారు కావడానికి సంసిద్ధులం అవుదామని మరోసారి మా సోదరీమణులకి, సోదరులందరికీ నిండు మనసుతో నేను శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు టైం ఉంటే ఏదైనా మీకు ఇంకా కావాలనంటే అడగండి, చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
హ్యాండింగ్ ఓవర్. శాంతి మంత్రం చెప్పరా? చెప్పండి. ఓం ద్యౌ శాంతి, శాంతి అంతరిక్షం శాంతి, అంతరిక్షం శాంతి పృథివీ శాంతి, పృథివీ శాంతి ఆపః శాంతి, ఆప శాంతి ఔషధయ శాంతి, ఔషధయ శాంతి వనస్పతయ శాంతి, వనస్పతయ శాంతి బ్రహ్మ శాంతి, బ్రహ్మ శాంతి విశ్వే దేవా శాంతి, విశ్వే దేవా శాంతి సర్వం శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి, శాంతి అసతో మా సద్గమయ, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.